ఉన్నది. ఈ తాంబూలం భావనోపనిషత్తు అయితే ఒక తాదాత్మ్య భావన్నే తాంబూలం అని వర్ణించింది. ఒక్కొక్క ఉపచారానికి ఒక్కొక్క ప్రయోజనాన్ని భావనోపనిషత్తు చెప్తాను. పైగా అమ్మవారి ఆరాధనలో తాంబూలానికి ఒక ప్రత్యేకత ఉన్నది. అందుకే మీకు అమ్మవారికి ఎలాంటి నైవేద్యాలు పెడతారు అనేది అమ్మవారి రూపవర్ణంలో కనబడుతుంది. లలితా శాస్త్రంలో తాంబూలం మాత్రం కనబడుతుంది. కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర, కర్పూర వీటి సౌరభ్య కల్లోలిత కకుప్తట. త్రిశతిలో ఆ మాట, సహస్రంలో ఈ మాట. తాంబూలానికి అంత ప్రాధాన్యం. అందుకే ముఖేతే తాంబూలం నయనయుగళే కజ్జలకళ, కంటికి కాటుక. అంటే అమ్మవారి యొక్క ఆ మంగళకరమైన అలంకారాన్ని వర్ణిస్తున్నారు. ఇది ఒక గొప్ప చమత్కారం అండి. అమ్మవారు ఐదవతనాన్ని వర్ణిస్తున్నారు అనుకుందాం. ఇంకా చెప్పాలి అంటే ఇవే కదా ఐదవతనంలో ఉండవలసింది. సువాసిని అయినటువంటి స్త్రీకే తాంబూల అర్హత ఉన్నది. అందుకే అమ్మవారు ఆది సువాసిని. అందుకే తాంబూలము, కాటుక, కాశ్మీర తిలకము, ముత్యాల దండలు, తర్వాత పట్టు వస్త్రము, దానికి మళ్ళీ వడ్డాణము, ఇవన్నీ వర్ణిస్తున్నారంటే అమ్మవారి యొక్క ఆ మంగళకరమైనటువంటి కేవలం ఒక ముత్తైదువ ధరించి ఆభరణాలను వర్ణిస్తున్నారంటే అమ్మవారు ఐదవతనాన్ని వర్ణిస్తున్నారు. ఇందులోది గొప్పతనం. ఇక్కడ అమ్మవారిని వర్ణిస్తున్నారా, అమ్మవారు ఐదవతనాన్ని వర్ణిస్తున్నారా అంటే ఐదవతనం కలిగిన అమ్మవారిని వర్ణిస్తున్నారు. అది తెలుసుకోవాల్సింది. అయితే అమ్మవారు ఐదవతనం అంటే ఎవరు? అయ్యవారు. అదొకటి గొప్ప విషయం అండి. ఇక్కడ అమ్మవారి యొక్క మంగళకర చిహ్నాలను వర్ణించడం అంటే అయ్యవారిని వర్ణించడమే. అందుకే శక్తిని బాగా వర్ణిస్తే చాలుట, శివుడేం అనుకోట. ఎందుకంటే ఆయన వర్ణించినట్టే అమ్మవారి మంగళకరమైన చిహ్నములు. అందుకే ఇక్కడ అమ్మవారిని వర్ణించకుండా అమ్మవారి మంగళకరమైన అలంకారాన్ని మాత్రమే వర్ణిస్తున్నారండి ఇక్కడ. అందుకే ఈ స్తోత్రాలు ఎందుకు ఇంత మహిమాన్వితమయ్యాయో తెలిసిపోయింది. అయితే మంగళకరమైన వర్ణనలు చేసేటప్పుడు గౌరీనే ప్రస్తావించాలి, కానీ భజామిత్వం గౌరీమన్నారు అక్కడ మాట. ఎంత అందమైనది. లోకంలో కూడా ఎవరైనా గొప్ప ముత్తైదేవి కనబడితే మనం పార్వతీదేవితోనే పోలుస్తాం, ఇంకెవరితోనైనా పోలుస్తామండి. ఎందుకంటే మృత్యుంజయుడి పత్ని కదా ఆవిడ. ఆయన మృత్యుంజయుడు, ఎల్లవేళలా ఆవిడ ముత్తైదేవే. అందుకు పార్వతీదేవే అక్కడ ప్రస్తావన చేశారు. అందుకే ఇంకెన్ని నామాలున్న అమ్మవారికి గౌరీ, నగపతి, కిషోరి, మళ్ళీ గౌరీ అంటే మనం పొరపాటు పడుకోకుండా పలానా వారు అమ్మాయి అని కూడా ప్రస్తావన చేశారు. అందుకు అమ్మవారి యొక్క మంగళకరమైన చిహ్నములు వర్ణించిన ఈ శ్లోక పఠనం ఐదవతనాన్ని నిలిపేటటువంటి శక్తి కలది. ఇది భావించవలసినటువంటి అంశం. ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క మహిమ ఉంటుంది. ఆనందలహరిలో ప్రతి శ్లోకానికి మహిమయే.